అగో కోడి ఏం చేస్తున్నావే బుక్క ఇతులు బుక్కు 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 బుక్కు. ఇక ఇతులు బగ్గ బుక్కి తొందరగా పెద్ద గర్రే. ఇక నా బిడ్డ కూడా వచ్చినప్పుడు ఒకదాన్ని బట్టి పోస్తా. అబ్బా ఇక మా అత్తది పొద్దుగాల లేస్తుంది, లేచి 2 కోళ్ళను పట్టుకొని ఇక బలం కాసినట్టు కాసుకుంటే కట్టె పట్టుకొని తిరుగుతుంది. దీనికి ఇంట్లో పని ఒక్కటి కూడా శాత కాదు. అందుకే ఆ కోళ్ళంట తిరుగుకుంటే టైం పాస్ చేస్తుంది. ఇక నేనేమో మొత్తం పని చేసి పాడు కావాలి. అగో బుక్ అంటే ఏమో మీది చూస్తున్నావు ఎండ మారబెట్టి. నా కోడలు దానుకున్నట్టే కళ్ళు నెత్తిలున్నాయింది నీకు కూడా. దించు కిందికి దించు. అగో ఏమో పొద్దుగాలనే ఫోన్ వస్తుంది, బుజ్జమ్మ నెంబర్ లెక్కనే ఉంది. హలో బుజ్జమ్మ మంచిగా రారా? ఏంటిదా ఏమో పొద్దుగాలనే ఫోన్ చేసినావు? చెప్పు బిడ్డ ఏం పొద్దుగాలనే ఫోన్ చేసినావు? అవు ఎప్పుడు? అవునా? అయ్యో పిల్ల చిన్నగానే ఉండే చూస్తుంటే అప్పుడే ఇక అయిందా పని పెట్టిందా పని? సరే తీగ మేము వస్తాం, తినువేం టెన్షన్ పడకు, మేము తొందరనే వస్తాం తీ. సరే తీ బిడ్డ ఉండు, వస్తాం. ఇక పిల్ల చిన్నగానే ఉండే అప్పుడే పని పెట్టింది. ఇక నాకు పని ఉన్నట్టే. ఇక ఈ కోడలి ఏం చేస్తుందో ఏమే ఉన్నావే దాయే కోడల్దానా? అబ్బా దీనికి ఏం రోగం పుట్టిందో గంట గట్టి కొడుతుంది ట్రాయే అని జర మెల్లగా మాట్లాడవచ్చు కదా. నోట్లే దీనికి స్పీకర్లు 2-3 ఉన్నట్టున్నాయి కానీ. ఏందత్తమ్మా ఏమో పిలిస్తేవి? ఇక మనకు దావత్ పడ్డదే కోడల. ఇక ఇప్పటిదాకానే అక్క ఫోన్ చేసింది, చిట్టమ్మ పెద్ద మనిషి అయిందంట. ఇప్పుడే ఫోన్ చేసి రర్రే అమ్మ అని చెప్పిందే. ఇక పోదాంపా మరి బయలుదేరు, కొడుకు కూడా ఎటువేండే. అబ్బో టిక్కులాడి ఏం మురిసినా మురుస్తుంది. అవునా అత్తమ్మ? అవునే. ఇక బిరాన రమ్మని అక్క ఇప్పుడే ఫోన్ చేసింది. ఇక దబ్బున తయారుగా పోయేమనేది మనం పోదాం. సరే తీ అత్తమ్మ, ఇక గీళ్ళు కొండు నూకి తయారైతే దబ్బున పోదాం. అమ్మో ఇక దావత్ అంటుంది ఇది మరి. ఇక దావత్ అంటే ఏమన్నా పెట్టుర్రి చెయ్యి అని అంటది. ఇక నా మొగుడు అసలే అమ్మగుట్టి అమ్మ ఏం చెప్తే అదే వింటాడు. ఇక నా మొగునికి జర చెప్పి పెట్టాలో మాట. జర మన దగ్గర పైసలు లేవయ్యా అని చెప్పు మీ అమ్మకని చెప్పాలి. అగో వస్తున్నావారా కొడుక? దబ్బున తయారుగా పోరా, ఊరికి పోవాలి. ఏ ఊరికమ్మా పోయేది? ఓ అమ్మో ఇక నా మొగునికి ముందుగాల నేనే చెప్దాం అనుకున్నా. ఇక నాకన్నా ముందే ఇది చెప్పబట్టే ఏమేమి నేర్పిస్తుందో ఏమో. ఇక ఇప్పుడే అక్క ఫోన్ చేసిందిరా, చిట్టమ్మ పెద్ద మనిషి అయిందంట రమ్మని ఫోన్ చేసింది. ఇక ఎల్లురా దబ్బున పోదాము, అక్క ఒకతేనాయే ఇక రమ్మని చెప్పింది తొందరగా. అవునా? సరే తీ మరి తయారుగా దబ్బున పోదాం. అబ్బే సరే పోదాము అంటుండు ఈ అమ్మకుట్టి. అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటాడు అమ్మకుట్టి. అమ్మ చెప్పిందా ఊరికి పోవాలని నీకు? అబ్బో బాగా చెప్పింది, ఇప్పటిదాకానే చెప్పింది. ఇక సరే గాని ఓయ్యా, ఇక పెట్టిపోతలు గిట్టిపోతలు బంగారం పెట్టుర్రి గింగారం పెట్టుర్రు అంటే నా దగ్గర 1 రూపాయి కూడా లేవని చెప్పు. ఇక నువ్వు అమ్మ ఎట్లా చెప్తానే అట్లా ఇంత అమ్మకుట్టిలకి ఇంత అంటే కుదరదు. ఇక ఇప్పుడు అమ్మ అవన్నీ ఏం అడగలేదే, ఊరికి పోవాలని మాత్రమే చెప్పింది. అమ్మో యార్ది మొగంతోనేమో బాగా ముచ్చట పెట్టింది. ఇక ఏమేమో చెప్తున్నట్టుంది దావత్ కాడ ఏం ఖర్చు పెట్టకు గిర్చు పెట్టకని ఒత్తుతున్నట్టుంది మొగని. కానీ ఇది చూసకి ఇట్నే ఉంటుంది కానీ తక్కువది కాదు. ఏమేంద్రా కొడుక తయారైరా వెళ్దామా? ఇట్లనే ఒకరి మూతులు ఒకరు కొరుకుంటా ఇన్నే ఉందామా మరి? అత్తమ్మ పోదాం పర్రి. మరి మామయ్య రాలే కదా అత్తమ్మ ఇంకా బాయ్ కడికించి. గాయన వచ్చి ఏం చేస్తాడే బాడా? బళ్ళు లేవా? బళ్ళకు నీళ్ళు ఎవరు తాపుతారు? అయినా మా ఊసర్తి మనమైతే పోదాం పర్రి ఇప్పుడు. ఇక నడువే మరి పోదాము. అబ్బో మా నడుస్తుంది. నువ్వు మాత్రము నేను చెప్పింది జరా మనసులో పెట్టుకో. పైసలు 1 రూపాయి తీసినా మంచిగా ఉండేది. అబ్బా సరే తీయే, నువ్వైతే రా. అబ్బో మొగనికి ఆనుకొనే కూర్చుంటుంది. మరి నువ్వు పెద్దదాన్ని అయితే నువ్వు కూర్చో అత్తమ్మ అని అనొచ్చు కదా టిక్కులాడి. ఏమే ఇక కుడకలు గిడకలు అన్ని తీసుకున్నావా మరి? తీసుకున్న అత్తమ్మ మా తీసుకున్నది. ఇక లోపలికి పోదామా? ఇట్లనే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే ఉందామే. నడువే ఫస్ట్ ఇప్పుడు మనదే ఉంటుంది. అత్త అంటే ఎట్లుండాలి, ఉరుకులాడాలి నడు. అబ్బో టిక్కులాడి చిన్నది కాదు. అమ్మ ఇప్పుడే వస్తురాయే? బిడ్డ ఇప్పుడే వస్తున్నాము. తోలుకొచ్చినావా చిట్టమ్మ బడికించి? తోలుకొచ్చిండే అమ్మ. ఏందే అమ్మ నా బిడ్డ ఇప్పుడే ఆయే, దానికి ఏం తెలియనే పాయే. దాంతో ఎవరు కాకనే పాయమ్మ. నా బిడ్డకే గిట్లయింది ఏందమ్మా, నాకు బాధ అనిపిస్తుంది. ఇక టీచరు ఫోన్ చేసి చెప్పినప్పటి నుంచి ఎంత ఎట్టెట్లనో ఉందమ్మా, కాలేజీలు అన్నీ వణుకుతున్నాయి. ఇక దానికి భయపడతాయిదా బిడ్డ? అదేమన్నా మనం పెట్టుకునేదా? దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే గట్లనే అయితేనే ఉంటుంది. ఇక పిల్ల ముంగట ఏడవకు. ఇక పిల్ల ముంగట ఏడుస్తా పిల్ల భయపడుతుంది ఏందో అని భూజ్వరం వస్తుంది. ఏడవకు బిడ్డ, నేను ఉన్నా కదా నీకు. ఇక వదిన దగ్గరకు మళ్ళా పలకరియలేదు అనుకుంటుంది. మంచిగా ఉన్నావా వదినే? నేను మంచిగానే ఉన్నాను, ఏం బెంగ పడకు. ఎట్లా ఉంటే గట్లనే అవుతుంది. మేమందరం లేమా నీకు? పరి లోపలికైతే పోదాం చిట్టమ్మ దగ్గరికి. పర్రే పోదాం దాయ అన్న. అమ్మో చిట్టమ్మ నా బంగారు తల్లి, ఏమన్నా తిన్నావా బిడ్డ? తిన్నానే అమ్మమ్మ, ఉప్మా తిన్నా. కాదే బిడ్డ ఇక మీ అత్తకు మరి మీ ఆడవిళ్ళకు కూడా చెప్పినవాయే నువ్వు? మా అత్తేడు వస్తుంది, అది కింద పడి దానికి నడు మిరిగింది, గుడిసెలకించి బయటకే వస్తలేదు. ఇక మా ఆడవిళ్ళకి దూరం మురుగా ఎప్పుడన్నా వస్తాం కానీ ఇప్పుడు కూర్చుని పెట్టురానన్నదే. ఇక సరే బిడ్డ నువ్వు ఇంట్లో కుడుకలు గవి తయారు అయ్యి నేను పోయి ఇక మంగళామెను సాకలామెను ఆళ్ళ నీళ్ళను ఇంటి పక్కల 2 ముగ్గురు పిలుచుకొని వస్తా. ఇక పగటలు అవుతుంది పిల్లకు. ఇక కూర్చుని పెడదాము, నువ్వు తయారయ్యి. నువ్వే పిలుస్తావా అమ్మ మరి? నేను మా పిలుచుకొస్తా బిడ్డ. నాకు ఎవరైనా కొత్తనా నిన్నిచ్చి ఊరికి 9 ఏళ్ళు అవుతుంది. నాకు ఇల్లు తెలుసు, గడప గడపకు తెలుసు. నేను అందరిని పిలుచుకొని వస్తాను, నువ్వు తయారీ. అబ్బో దీనికి ఎందుకు తెలియదు? టిక్కులాడి అన్ని తిరిగేసి వచ్చాయి. ఎల్లిని మళ్ళీ వేస్తుంది, మళ్ళీ ఎల్లి వేస్తుంది. దీనికి ఎందుకు తెలియదు? అన్నీ తెలుసు. అబ్బో ఇల్లు డోళ్ళేమో బగ్గ తెచ్చిపెట్టారు, కుక్కలు కూడా జ్వర అయింద్రు. మల్లక్క ఉన్నావా? ఒకసారి బయటికి రాజరా. అవో బాగున్నావా అక్క? ఏందేమో గిట్లొచ్చినావు?
ఇక పని పడ్డ చెల్లె రావాల్సి వచ్చింది. ఇక బుజ్జమ్మ బిడ్డ చిట్టే ముందుగా పెద్ద మనిషి అయిన ఉండే. ఇక అందుకే పొద్దుగానే ఫోన్ చేస్తే అమ్మ గిట్ల సంగతి అంటే ఇక దెబ్బ ఊరుకొచ్చిన చెల్లె ఈ ఇంటి దాకా రా జర పగటలు అవుతుంది. ఈ ఇంటి దాకా నేను ఇద్దరు ముగ్గురు పిలుచుకొని వస్తా జర డబ్బును ఆలస్యం చేయొచ్చు జరను. ఇక సరే సరే తీ అక్క, నువ్వు పిలుచుకొని రాపో, నేను మా పోతుంది. ఇక నీ బిడ్డే నీకు పని పెట్టిందట కదరా? ఇక పెట్టింది. ఇక ఏం చేస్తా మరి, వచ్చేది తప్ప అది. పోనీ అక్కని ముచ్చట కగ్గిదలుగా ఇంకా ముచ్చటనే పెడుతురా మీరు? కానీ రంటే తబాబా పిల్లకు ఆకలి పడుతున్నొచ్చు పగటలు అవుతుంది కానీ తబాబా. ఇక ఆడికి ఏమేమి పడతాయో చెప్పు మళ్ళక్క, అన్నీ తెప్పిస్తామని నేను. ఇక నీకు తెలియదు అక్క, ఇక కుడుకలు ఇంత తెల్లబట్ట, పసుపు కుంకుమ నూనె గది తెప్పిరు. ఇక దబ్నా కానీ నువ్వు చెప్పిన అన్ని తెప్పించిన. ఇక పగటలు అవుతుంది. ఓ బుజ్జి, నిన్ను ఏమి అనను, పసుపు రాస్తా, ఏం భయపడకు. ఇక ఎవరన్నా ఒక పాట వాడుర్రి. ఇక ఎవరు వాడతారు పాట అంటే? ఇక నువ్వే వాడరా చెల్లె పాట. ఇక ఇప్పుడు అంతా అమ్మమ్మలదే ఉంటుంది, అమ్మమ్మనే పాట పాడాలి, అమ్మమ్మనే కట్నం పెట్టాలి, అంతా నీదే ఉంటుంది. ఇక నాకు స్టార్ట్ అయింది. ఇక ఏం చేస్తా, స్టార్ట్ అయింది. ఇక పాడుతుంది. ఇక నేను వాడతాను వెనక, మీరు కూడా వాడురు, అందరూ గుమ్మలే నిలబడకురి. ఇక నువ్వైతే వాడతామని వెనక మేము మా వాడతాం. నీకు పాటలు రానే వచ్చే రానట్టు ఏ పడితే పాడు. సువ్వి అంటూ పాడరమ్మ సుధతులందరూ, మన చిట్టి తల్లి సామూర్దాలాడెనమ్మ. సువ్వి అంటూ పాడరమ్మ సుధతులందరూ, మన చిట్టి తల్లి సామూర్దాలాడెనమ్మ. మీనమామలిచిన చీరను గట్టరమ్మ, వంకీ వడ్డానములను బెట్టరమ్మ. మీనమామలిచిన చీరను గట్టరమ్మ, వంకీ వడ్డానములను బెట్టరమ్మ. సువ్వి అనుచు పాడరమ్మ సుధతులందరూ, మన చిట్టి తల్లి సామూర్దాలాడెనమ్మ. ఇక అయిపోయిందవ్వ, అందరూ అక్షింతలు వేయరు. ఇక చూసిరుగా, వీడియో నచ్చిందా? నచ్చితే పార్ట్ కావాలంటే కమెంట్ పెట్టుర్రి. ఒక 2-3 కమెంట్లు వచ్చినా మీకోసం పార్ట్ కూడా చేస్తాం, దావత్ చేస్తాం. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి జరా. పార్ట్ కావాలంటే కమెంట్ పెట్టుర్రి, పార్ట్ చేస్తాము.